వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. రోమిల్ రాసి నాకు వదిలే. శత్రువు నీ మీదకి లేచాడా? దుష్టుడు నీ మీదకి లేచాడా? భయంకరమైనటువంటి వేల కొలది నీ మీదకి లేచారా? నాకు వదిలే అంటున్నాడు దేవుడు. ఎట్లా? నాకు వదిలే. లీవ్ టు మీ మ్యాన్, బికాజ్ వెంజన్స్ బిలాంగ్స్ టు మీ. పగ నేను తీర్చుకుంటే మామూలుగా ఉండదు, రూపురేఖలు కూడా ఉండవు అంటాడు దేవుడు. సో నేను పగ తీర్చుకుంటే అది నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. అసలు నీ చేతికి మట్టి అంటుకోకుండా నేను చేస్తానని దేవుడు ఈరోజు మనకు సూటిగా రూటిగా సెలవిస్తున్నాడు. ఆమేన్. ఎవరు మన మీద పగబట్టారు? ఎవరో ఒకరు మన మీద పగబట్టారు. యాక్చువల్లీ శత్రువు మన మీద పగబట్టాడు, దుష్టుడు మన మీద పగబట్టాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యు డోంట్ వరీ మ్యాన్, లెట్ మీ హ్యాండిల్ దిస్ అంటున్నాడు దేవుడు. సో ఈ టైటిల్ మర్చిపోకండి. వెంజన్స్. పగ అంటే మీ దృష్టిలో వైలెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది పగ అనేది. బట్ దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో మీకేదైనా జరిగితే అది నాకు జరిగినట్టే. ఎందుకంటే వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనము యేసుక్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాం. మనకేదైనా అయితే ఆయనకి అది అయినట్టే. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు వదిలేయండి పగ. నాకు ఒకవేళ నువ్వు బాధపడ్డావా, ఒకవేళ నువ్వు ఇబ్బంది పడ్డావా, నాకు వదిలే అంటున్నాడు దేవుడు. వెంజన్స్ బిలాంగ్స్ టు మీ. పగ తీర్చుకున్నట నా పని. ఎవరి మీద దేవుడు పగ తీర్చుకుంటాడో చూద్దాం. లెట్స్ గో టు వన్ ఫ్యూ స్క్రిప్చర్స్. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పెను. వావ్. ఇక్కడ దావీదు ఒక యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధములో దావీదు కన్నా చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే గొలియాతు. సో చాలా పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో దావీదుకి అర్థం కావట్లేదు. బికాజ్ ఈస్ టూ టాల్, ఈస్ టూ ఫ్యాట్, ఈస్ టూ స్ట్రాంగ్. ఎలా యుద్ధము చేయాలో అర్థం కావట్లేదు. బట్ నేను అంటాను, ఈ బైబిల్ అంతా ఉల్టా రాసి పెట్టారు రకరకాలుగా. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉంది, అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది కదా. యాక్చువల్లీ ఈ పదం ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉంది. పగ తీర్చుకునుట నా పని. అంటే ఎప్పుడైతే మనము దేవుడికి వదిలేస్తామో మన శత్రువుల్ని, దేవుడు చూసుకుంటాడు. అసలు ఈ మాట ఆయనకెట్ట తెలుసు? ఒకటే మాట అన్నాడు యుద్ధం నిలబడుకొని, బాబేడితో నా వల్ల కాదురా భయ్, యుద్ధము యెహోవాదే అన్నాడు. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అన్నాడు. అంతే. ఇప్పుడు ఎవరు తీర్చుకోవాలి పగ? దేవుడే తీర్చుకోవాలి. ఎలా తెలిసి ఈయనకి ఈ వాక్యము? మనకు ఉన్న వాక్యాలు తెలియట్లేదు, ఉన్న వాక్యాలు మర్చిపోతున్నాం. బట్ ఈయన రోమియోలు రాసిన పత్రికలో ఉన్న మాట దావీదుకు ఎలా తెలిసింది? వావ్. మీరు అర్థం చేసుకోవాలి, ఈ వాక్యము జగత్తి పునాది వేయబడక ముందే ఉంది. ఆమేన్. జగత్తి పునాది వేయబడక ముందే ఇదిగో ఈ వాక్యము నీ కొరకు నా కొరకు సిద్ధము చేసి ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఆ మాటను దేవుడు ఎప్పుడూ కూడా దావీదు ముందు పెట్టేవాడేమో. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దావీదు ఒక్క యుద్ధము కూడా చేయలేదు తన జీవితంలో. ఒక్క యుద్ధము కూడా దావీదు చేయలేదు. అన్నీ దేవుడే చేసేసాడు దావీదు జీవితంలో. ఎందుకంటే దావీదు ఒకటే మాట అన్నాడు, యుద్ధము యెహోవాదే. టుడే మన ముందు గొలియాతు లేకపోవచ్చు, ఈరోజు మన ముందు సౌలు లేకపోవచ్చు, అట్టకంటే పెద్దోడు మన ముందు ఉన్నట్టున్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, డిసీజెస్, సిక్నెస్, ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మన జీవితంలో మనము జయించలేని కష్టాలు, శ్రమలు. ఒకటే, వెంజన్స్ బిలాంగ్స్ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనత అయితే, ఏ రోగాన్ని అయితే నువ్వు జయించలేకపోతున్నావో, ఏదైతే నీతో ఎక్కువసేపు పోరాడుతుందో, దాంతో ఒకటే చెప్పాలి, యుద్ధము యెహోవాదే అని. ఆమేన్. రోజుకి మనకు అప్పులు పెరుగుతున్నాయి కానీ అప్పులు తరగట్లే అంటే పావర్టీ ఈజ్ ఎ బిగ్ డీమన్. రోజుకి మనకు ఆరోగ్యంగా మారుతున్నామంటే మారట్లే, అనారోగ్యంగా వెళ్ళిపోతున్నాం. డిసీజ్ అండ్ సిక్నెస్. దేవుడు మాట్లాడాడు. ఆ యుద్ధాన్ని దేవుడు చేసి ఆ గొప్ప గెలుపును దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. ఆమేన్. You love to speak with people, you love to speak with yourself, you love to curse yourself, but you don't love to talk to God. మీరు దేవుడితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎక్కువగా నాలుకకి ఒకటే నేర్పించండి. ఏంటి? వాక్యాన్ని నేర్పించండి. ఏ యుద్ధములో ఉన్నా ఆయన ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆయన వచ్చి గమ్ముగుండు పగ తీర్చుకుంటాడు. ఎవరి మీద పగ? నీ మీదకి లేచిన వారి మీదకి దేవుడు పగ తీర్చుకుంటాడు. గివ్ మీ సమ్ స్పేస్. ఆయన ఉగ్రతకు చోటివుడి. గాడ్ ఇస్ రిక్వెస్టింగ్ us. అరే నాకు వదిలేరా, నేను చూసుకుంటా, నాకు వదిలే అంటున్నాడు దేవుడు. బట్ వీఆర్ నాట్ గివింగ్ అండ్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ గాడ్.
మనం ఈరోజు దేవుడి గురించి ఆలోచిద్దాం. ఆమేన్. సో దేవా, ఈరోజు నుంచి నేను నీకు చోటిస్తాను, నువ్వే పగ తీర్చుకో, నువ్వే యుద్ధము చేయి, నాకు విజయాన్ని ప్రభువా అని మనం దేవుడిని అడగాలి. ఆమేన్. డేవిడ్ ఆస్క్డ్ గాడ్ బై నాట్ సీయింగ్ దట్ enemy, by seeing the capacity of God. దేవుడి యొక్క కెపాసిటీని చూసి దావీదు యుద్ధము యెహోవాదే అన్నాడు. వాడికి అర్థం కాల, వాడు చచ్చిపోయిన దాకా తర్వాత అర్థమైంది, ఓహో యుద్ధము దేవుడు చేస్తే నేను నామరూపాలు లేకుండా పోతానప్పుడు అర్థమైంది గొలియాతుకి. హల్లెలూయా. సో చూడండి, దేవుడు దేంట్లో ఆయన వచ్చి ఇన్వాల్వ్ కాగలడంటే, నువ్వు దేంట్లో దేవుడిని ఇన్వాల్వ్ చేయగలవో దాంట్లో అన్నిట్లోకి దేవుడు వచ్చి పగ తీర్చుకొని నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్. నీకు తెలుసు నువ్వు ఎన్ని వాటిలో ఓడిపోయావో, నీకు తెలుసు నువ్వు ఎన్ని వాటిలో తల ఉంచుకున్నావో, నీకు తెలుసు అనేకమైన వాటిలో నువ్వు ఓడిపోయి, ప్రభా దీంట్లో గెలవలేకపోయాను ప్రభా, ఇంకా అనేకమైన వాటిని మనం జయించలేకపోతున్నాం. వై? బికాస్ వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ గాడ్. మనము దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయట్లేదు. ఆ మాట చదివినప్పుడు ద గాడ్ ఆఫ్ వెంజన్స్, ద గాడ్ ఆఫ్ వెంజన్స్, ఆ మాట చదువుతుంటేనే జమ్ అంటుంది నాకు. ఓ మై గాడ్, ద గాడ్ ఆఫ్ వెంజన్స్ will give you victory in Jesus name. Amen. పగ తీర్చుకుంటా యెహోవా వశం అన్నాడు. నా వశం, నేను తీర్చుకుంటా పగ, నీకెందుకు? అరే వాడు నన్ను తిట్టాడు, వాడిని ఏదో ఒకటి చేయాలి నేను. ఇంకా ఎవరికైనా అటువంటి మనస్తత్వం ఉందా? ఆపేయండి. వాడు నన్ను కొట్టాడు, వాడిని ఏదో ఒకటి చేయాలి, వాడు చేయన్న కాలర్ని చేయాలా అబ్బా అని ఇంకా ఎవరికైనా మనస్తత్వం ఉందా? దయచేసి తీసేయండి. వాడు నన్ను కొట్టాడు, వాడు నన్ను తిట్టాడు, నేను కూడా ఏదో చేయాలి వాడిని అని చెప్పి ఇంకా అటువంటి మనస్తత్వం ఉందా? తీసేయండి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే. ఆమేన్. ఇంకోటి, నువ్వు తీసేయండి, నిన్ను మర్చిపోమంటలే, దేవుడికి అప్పచెప్పమంటున్నాను. పగ తీర్చుకొనుట నా వశం అన్నాడు దేవుడు. ఆమేన్. నీ పగ ఎక్కడో పోదు, నీ పగ యాడికి పోదు. కానీ హేబేలు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, ఆయనే పగ తీర్చుకొని ఆయనే చంపేద్దాం అనుకుంటున్నాడు. అందుకని దేవుడు ఆ పగగానే అట్లనే హోల్డ్ చేసి పెట్టేశాడు. నేను చూసుకునేవాడిని కదరా, నువ్వు ప్రార్థన చేయకపోయింటే, నేను చూసుకునేవాడిని కదరా, నేను కయ్యూని నేను ఏదైనా చేసేవాడిని కదా, నువ్వెందుకు యుద్ధము యెహోవాదే అనకుండా వాడిని చంపే అంటున్నావు? అక్కడ దావీదు అనలేదే గొలియాతుని చంపే ప్రభా అనలా, యుద్ధము యెహోవాదే, నువ్వు సంపకపో రాజీకి నాకేదో ఒకటి చెయ్యి అంటున్నాడు దావీదు. నెవర్ ప్రే దట్ ఫాదర్ కిల్ హర్, ఫాదర్ కిల్ దిస్, ఫాదర్ కిల్ దిస్, ఫాదర్ కిల్ హిమ్. ఎప్పుడు ప్రేయర్ చేయబాక. దేవుడు ఖచ్చితంగా ఆయన పక్షముగా యుద్ధము చేసి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ఒక్కడు తన సొంతగా అంత పెద్ద సామ్రాజ్యంలోంచి తన భార్యని తెచ్చుకోగలడా? నో, నెవర్. అతని వల్ల కాదు. ఇంకా భార్యని మర్చిపోయాడు అబ్రహాం. ఇంకా అయిపోయింది రా నాయన, ఇంకా అయిపోయింది, ఇప్పుడు అనవసరంగా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాను, నిన్ను బాగా చూసుకుంటాను మాట ఇచ్చాను, నేను నిన్ను బాగా చేస్తాను, మంచి భోజనం పెడతాను మాట ఇచ్చాను, ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాను, ఏమైపోయింది? నా భార్యను కూడా ఎత్తుకుపోయాడు, ఇప్పుడు ఏం చెప్పాలి, ఆమె ఇప్పుడు ఏమనుకుంటుందో నా గురించి అని ఆయన కుమిలి బాధపడుతూ మేబీ హృదయములు అనుకున్నాడేమో దేవుడు ఏదన్నా చేస్తే బాగుందని. ఎందుకంటే ఇతను మాత్రం ఏం చేయలేడు, అవునా? ఇతను ఏమీ చేయలేడు అబీమెలెక్. నెవర్, హీ కాంట్ ఈవెన్ టచ్ అబీమెలెక్. హీ కాంట్ ఈవెన్ టచ్ అబీమెలెక్. అబీమెలెక్ అనే రాజుని ముట్టుకోలేడు. అంత గొప్ప రాజు ఆయన. దేవుడే అబీమెలెకుతో మాట్లాడాడు. ఆమేన్. అంటే ఇన్ఫాక్ట్ దేవుడే యుద్ధము చేశాడు, మాటల యుద్ధం. ఏయ్ ఖబర్దార్, వెళ్ళి వదిలిపెట్టరా భార్యని అన్నాడు. అంతే. వెంటనే పగ తీర్చుకొనుట నా వశం. ఒకవేళ నువ్వు వదిలిపెట్టకపోతే నిశ్చయముగా నువ్వు చేస్తావు, నిశ్చయముగా నేను నిన్ను చంపేస్తాను, లేపేస్తాను అన్నాడు. అంతే. దేవుడు లేపేస్తావా? ఎందుకు నాయన, లేనిపోనివన్నీ నేను డ్రాప్ చేసేస్తాను, ఎందుకు రే బండి తింటరా నాయన అని చెప్పి వెంటనే ఆమెను వెళ్ళి అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. ఎందుకంటే దేవుడు నీ కొరకు ఏం చేయడానికైనా రెడీ అండి. హీ కెన్ డూ ఎనీథింగ్. ప్రాణం పెట్టిన దేవుడు, సమస్తాన్ని కుమారుని ఇచ్చిన దేవుడు నీ కొరకు ఏమీ చేయలేడా? ఎవ్రీథింగ్ హీ కెన్ డూ, ఎనీథింగ్ హీ కెన్ డూ ఫర్ యువర్ సేక్. నీ కొరకు దేవుడు ఏమైనా చేయగలడు. ఆమేన్. ఈరోజు దేవుడికి నీ సమస్య నీకు చాలా పెద్దగా ఉండొచ్చు, నీ దేవుడికి నీ సమస్య చాలా చిన్నది. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ సమస్య దేవుడికి చాలా చిన్నది. నీ కష్టాలు దేవుడికి చాలా చిన్నవి. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవుడికి చాలా చిన్నవి. నీ అనారోగ్యము దేవుడికి చాలా చిన్నది. నీ సమస్యలు దేవుడికి చాలా చిన్నవి. నీ శ్రమలు దేవుడికి చాలా చిన్నవి. ఫైనల్లీ యుద్ధము యెహోవాదే. ఆమేన్. సో ఏ ప్రాబ్లం వచ్చినా, ఇంకోటి ప్రాబ్లంలు రాక మానవు. ఈ నెల అయిపోయింది ప్రాబ్లమ్స్ అన్ని, అబ్బా సూపర్ అనుకుంటావు. ఫ్రెష్గా ఫిబ్రవరిలో వస్తాయి, మళ్ళా ఫ్రెష్గా మళ్ళీ ఫిబ్రవరిలో రెడీగా ఉంటాయి కొత్తవి. ఎట్రా పోయి అన్ని ఏమిలే, యుద్ధము దాని మించిన ఆన్సర్ లేదండి. అంతే. అవుట్ ఆఫ్ ఆల్ ద రీసెర్చ్
ఎన్ని సమస్యలు వచ్చినా ఎక్కడెక్కడ డబ్బులు కట్టాలో, ఎక్కడెక్కడ ఏం కట్టాలో ఒకటే మాటకి పెదవులకు కాదు నువ్వు నేర్పియాల్సింది. దీనికి నేర్పిస్తే నీ ఆత్మకు నేర్పిస్తే నీ ఆత్మ నీ నాలుకకు బోధించి నీ నాలుక ఈ సమయోచితమైన జ్ఞానమును బట్టి ఆ మాటలు పలుకుతుంది. ఆమెన్. యుద్ధము యెహోవాదే. ఆమెన్. యుద్ధము యెహోవాదే. ఆమెన్. యుద్ధము యెహోవాదే. ఆమెన్. చూడండి, మనలాంటి మనుషులే గొప్పవాళ్ళు, మనలాంటి కోటీశ్వర్లే, మనలాంటి వాళ్ళే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు ఉండట్లేదు. వై? డిఫరెన్స్ బిట్వీన్ దేర్ నాలెడ్జ్ అండ్ అస్. మన జ్ఞానాన్ని బట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి మనము చూడగలిగితే మన జ్ఞానం వేరు, వాళ్ళ జ్ఞానం వేరు. సో లెట్ us increase our wisdom and knowledge every day. ఆమెన్. ఒక డబ్బు ఎవరికి ఆకర్షింపబడుతుంది అంటే జ్ఞానానికి ఆకర్షింపబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఒక డబ్బు దేనికి ఆకర్షింపబడుతుంది అంటే వివేకమునకు ఆకర్షింపబడుతుంది. హల్లెలూయా. ఒక డబ్బు దేనికి ఆకర్షింపబడుతుంది అంటే నీలో ఉన్న సామర్థ్యానికి ఆకర్షింపబడుతుంది. ఆమెన్. ఒక డబ్బు దేనికి ఆకర్షింపబడుతుంది అంటే నీలో ఉన్న తెలివికి ఆకర్షింపబడుతుంది డబ్బు. ఆమెన్. ఈరోజు అవన్నీ పెరుగును గాక. ఈ భూమి మీద ఉన్న ప్రతి డబ్బు నీకు ఆకర్షింపబడును గాక. నాట్ బై ప్రేయింగ్, నాట్ బై డూయింగ్ థింగ్స్, బై ఇంక్రీజింగ్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్. బైబిల్లో చూడండి, జ్ఞానమునోడికే డబ్బు ఉంది, డబ్బున్నోడికి జ్ఞానం లేదు. జ్ఞానమున్నోడికి డబ్బు ఉంది బైబిల్లో. అందుకనే సొలొమోను అంటాడు, నీ సంపద, నీ రాబడి అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమంటాడు. ఆమెన్. విజ్డమ్ ఇస్ మోర్ కాస్ట్లియర్ దాన్ మనీ. డబ్బు కన్నా గొప్పది జ్ఞానం. ఆమెన్. ఈరోజు నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు అభివృద్ధి చేసుకుంటావో, దైవికమైన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటావో, ప్రమోషన్ లేమి, ఇంక్రిమెంట్ లేమి, బిజినెస్ లేమి, డబ్బేమి, అన్ని నీకు ఆకర్షింపబడును గాక. సో పెరగాల్సింది ఏంది? జ్ఞానం. దాని కొరకు ఎక్కువ ప్రార్థించి జ్ఞానము కావాలి, యేసు నామమున జ్ఞానము కావాలి. జ్ఞానాన్ని ఎక్కువ అడగాలి, జ్ఞానాన్ని ఎక్కువగా మనం పొందుకోవాలి. జ్ఞానము కొరకు ఎక్కువగా మనం వెత్తాలి యేసుక్రీస్తు నామములో. ఆమెన్. సో లుక్ ఎట్ దిస్ గాయ్. ఈయన కూడా యుద్ధము చేయలే. మనకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తితో మనము యుద్ధము చేయలేం. అందుకని వెంటనే ఒకే ఒక స్లోగన్, యుద్ధము యెహోవాదే అనే స్లోగన్ని మీరు ఎప్పుడైతే గట్టిగా పట్టుకోగలరో, ఈ ప్రాంతములో, ఈ ఏరియాలో, మన వ్యక్తిగత జీవితాల్లో, ఈ సంవత్సరాల్లో ఎన్నైతే యుద్ధాలు మన జీవితంలోకి వస్తాయో వెంటనే మనం పలకాల్సిన మాట యుద్ధము, యుద్ధము, యుద్ధము. ఆ మాటను పలికినప్పుడు ప్రతి యుద్ధములో, ప్రతి బ్యాటిల్లో, కొత్త బ్యాటిల్లో కూడా నువ్వు గెలిచి తీరును గాక. సో లెట్స్ గో టు అనదర్ పర్సన్. 2 Chronicles చాప్టర్ నంబర్ 20:17. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఓకే. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. వావ్. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వార్. ఎవరు? యెహోషాపాతు, వారి సైన్యము యుద్ధమునకు సిద్ధమవుతుంది. కానీ యెహోషాపాతుకు ఒక మెసేజ్ వచ్చింది దేవుడి దగ్గర నుంచి. దేవుడు అంటున్నాడు, మీరు యుద్ధములో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు యుద్ధము చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మీ పక్షాన యుద్ధము చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఆమెన్. సో లెట్ us read from 24. యూదావారు అరణ్యమందున్న కాపురల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతు అతని జనులు వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కోనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. నేటి వరకు ఆ లోయకు బెరాకా లోయ అని పేరు. ఇలాగున
యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక. ఆగండి. యాక్చువల్లీ యెహోషాపాతు దగ్గర సైన్యము తక్కువ ఉంది, శత్రువు దగ్గర సైన్యం ఎక్కువ ఉంది. సో యెహోషాపాతు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మనం 10 మందే ఉన్నాం, మనం 100 మందే ఉన్నాం, అక్కడ 1000 మంది 10,000 మంది మనం చంపాలంటే అది ఎలా సాధ్యమని చెప్పట్లేదు. బట్ హీస్ టీచింగ్ సంథింగ్. సోల్జర్స్కి కమాండర్ ఎట్లా ట్రైనింగ్ ఇస్తాడో యెహోషాపాతు కూడా ఆ సైనికులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మనం చంపాలి, వాళ్ళని ఖచ్చితంగా చంపేయాలి, మనం గెలుస్తున్నాం అంతే, ఆమేన్ అంటున్నాడు అంతే. ఓకే అందరూ బాగా ఉజ్జీవింపబడ్డారు. వీళ్ళు శత్రువుల దగ్గరికి వెళ్ళే లోపల శత్రువులందరూ చనిపోయి ఉన్నారు. దేవుడే వారందరినీ హతమార్చాడు. ఆమేన్. అందుకనే వాళ్ళు అదే స్థలమున బెరాకా, ఆ లోయ దగ్గర దేవుడిని స్తుతించారు. ఆమేన్. ఈ స్థలమునందు మేము ఓడిపోతామని ఫిక్స్ అయిపోయిన మేము గెలిచి ఈ స్థలం నుంచి తిరిగి వెళ్తున్నాం. అది చేసింది ఎవరు? యెహోవాయే. అక్కడెవరు? యుద్ధము. చూడండి, తక్కువ సైన్యముతో గెలవలేం, మనకంటే ఎక్కువ సైన్యాన్ని మనం గెలవలేం. ఇదేం సినిమా కాదు. సో చూడండి, ఈ వ్యక్తి చిన్న సైన్యముతో ఉన్న వ్యక్తి, అతను భయపడి అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని ఆయన ప్రార్థన చేసుకుని ఆయన వెళ్ళినప్పుడు ఆయన నమ్మాడు ఆ మాట. మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడని ఆయన చెప్పినప్పుడు, తర్వాత ఆ బెరాకా లోయ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడే వాళ్ళందరినీ శత్రువులందరినీ హతమార్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించారు. ఆమేన్. యుద్ధము యెహోవాదే, పగ తీర్చుకొనుట నా వశం అన్నాడు దేవుడు. నాకు ఉగ్రత, నా ఉగ్రతకు చోటివ్వండి కొంచెము, నన్ను రానిండి కొంచెం ఆ యుద్ధములోకి, వాడు అంతు తేలుస్తానని అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఈరోజు నీ మీదకి ఏది లేచినా, నీ మీదకి తిరగబడినా, నీ జీవితంలో ఏది నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నువ్వు ఏది జయించలేకపోతున్నావో దాని మీద ఒకటే పలుకు, యుద్ధము యెహోవాదే అని. ఆమేన్. ఆ యుద్ధానికి చెప్పు, ఆ బ్యాటిల్కి చెప్పు, ఆ శత్రువుకు చెప్పు, యుద్ధము యెహోవాదే అని. ఆమేన్. కీర్తనలు 24:8. Psalm 24 verse number 8. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా అని ఆయనకు పేరు. వావ్. యుద్ధశూరుడని యెహోవాకు పేరు. ఎవరు పెట్టారు ఈయనకి పేరు? He himself always tells that నేను సైన్యములకు అధిపతి యెహోవాని అని చాలాసార్లు దేవుడు అనేకులకు తెలియపరుస్తూ ఉంటాడు. ఎందుకు? వై ఆల్వేస్ గాడ్ హీ ఎక్స్ప్రెస్డ్ హిమ్సెల్ఫ్. అన్నిసార్లు తన గురించి తానే చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన గురించి తాను మనకు చెప్పకపోతే మనకు ఆయన గురించి తెలియదు. సో వీ డజంట్ నో హౌ దిస్ గాడ్ అండ్ హౌ పవర్ఫుల్ దిస్ గాడ్ అండ్ హౌ మైటీ హీస్. అందుకనే తన పరిశుద్ధుల ద్వారా నేనే అని కొన్ని మాటలు బైబిల్లో ఉంటూ ఉంటాయి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నదేమనగా అని వాక్యములో మనము చూస్తూ గమనిస్తూ ఉంటాం. ఇక్కడ దావీదు కూడా యుద్ధశూరుడైన యెహోవా అంటున్నాడు. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అంటున్నాడు. ఎందుకు ప్రతిదానికి దేవుడే యుద్ధము చేయాలి? ఎందుకు ప్రతిదానికి దేవుడే ముందుకు రావాలి అంటే కొన్ని సందర్భాలలో యాక్చువల్లీ మనల్ని ఈ భూలోకములో ఉన్నటువంటి వ్యక్తులు మనతో యుద్ధము చేయట్లేదు. ఈ భూ సంబంధమైన వ్యక్తులు మనతో యుద్ధము చేయట్లేదు. నాట్ ద ఫిజికల్ బీయింగ్స్ ఆర్ ఫైటింగ్ విత్ అస్. సో లెట్ us go to ఎఫిషియన్స్. అసలు ఈ భూమి మీదకి మనుషులకి మనకు అసలు గొడవలే లేవు. మనకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఫైటింగ్స్ ఏమి లేవు. సో లెట్స్ గో టు ఎఫిషియన్స్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడు అగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. రైట్. ప్రతి క్రైస్తవుడితో మనుషులు కాదు పోరాడేది. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు నాతో శత్రుత్వం పెంచుకున్నారు, వీళ్ళు నాతో పగ పెంచుకున్నారు, వీళ్ళు నాతో యుద్ధము చేస్తున్నారు,
పలానా వాళ్ళు నన్ను శోధిస్తున్నారు, పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని రకరకాలుగా మనుషులం మనము ఇమాజిన్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఐ కాల్ ఇట్ యాజ్ అ రాంగ్ ఇమాజినేషన్. క్లియర్గా పౌలు అంటున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతునగు. చాలు. ఇంకొక చోట పౌలు అంటాడు, మనము పోరాడున్నది మనుషులతో కాదు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఫైటింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ నైబర్స్. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. Don't think that you are fighting with your friends. Don't think that you are fighting with your husband and wife and children and all etc etc. No, there is a demon behind the screen. ఒక దురాత్మ, ఒక చీకటి, ఒక అంధకార శక్తి అక్కడ ఉండి మన జీవితంలో ప్రభావితం చేస్తూ ఉంది. ఈరోజు మనం గమనించాలి, ఎవరు మన యుద్ధానికి కారణం, ఎవరు మన ఈ యొక్క పరిస్థితికి కారణం ఎవరని మనము గ్రహించగలిగితే లేఖనముల ద్వారా మనము ఈజీగా మన యుద్ధాన్ని మనము ఎవరితో చేస్తున్నామో మనం తెలుసుకోవచ్చు. బాగున్న ఫ్రెండ్ సడన్గా మనల్ని తిడుతూ ఉన్నాడు, బాగున్న రిలేటివ్స్ సడన్గా మనకు శత్రువులు అయిపోయారు, బాగున్న వారు సడన్గా మన మీద లేనిపోని సాడీలు చెప్తున్నారు, బాగున్నవారు సడన్గా మన మీద పోరాడుతున్నారు, బాగున్నవారు సడన్గా మన మీద వ్యతిరేక భావం కలిగి ఉన్నారు. వై ఆల్ దిస్ థింగ్స్? డీమన్స్. అందుకనే దావీదు అంటున్నాడు, యుద్ధశూరుడైన యెహోవా. అంటే ఇప్పుడు నేను యుద్ధము చేయాలా, లేదంటే దేవుడు యుద్ధము చేయాలా, లేదంటే నా పక్షముగా నా సేవకుడు యుద్ధము చేయాలా, నా పక్షముగా నా కుటుంబం యుద్ధం చేయాలా? చాలామంది ప్రార్థన చేయలేక నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సో మన జీవితంలో కూడా మనము ఎవరు మనతో యుద్ధం చేస్తున్నారు, ఎవరు మనతో పోరాడుతున్నారు, ఎవరు మనల్ని శోధిస్తున్నారు అని మనము జాగ్రత్తగా గమనించగలిగితే డెఫినెట్గా మనము దుష్టుడిని మనము గ్రహించగలం. వీ కెన్ ఐడెంటిఫై డీమన్స్ వెరీ కేర్ఫుల్లీ. ఈరోజు మన జీవితంలో ఖచ్చితంగా ఆ దుష్టుడిని మనము గ్రహించగలిగితే మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో సమాధానము మనము పొందుకోవచ్చు. ఆమేన్. ఎందుకు దేవుణ్ణి దావీదు ఇన్వాల్వ్ చేస్తున్నాడంటే, దావీదు యుద్ధము చేయలేక కాదు, అపవాదితో ఎలా యుద్ధము చేయాలో దావీదుకి తెలీదు. సో అందుకని మీరు గమనించినట్లయితే దావీదు యుద్ధములో ఆయన కత్తి తీసుకోలేదు, బాణం తీసుకోలేదు, ఇంకా ఏమి తీసుకోలేదు. ఆయన తీసుకుంది ఏంటి? రాళ్ళు. ఏం తీసుకున్నాడు ఆయన? సో ఆ యుద్ధానికి ఆయన తీసుకున్నటువంటి ఆ వస్తువులకి సంబంధమే లేదు. ఈరోజు మనము ఎవరితో యుద్ధం చేస్తున్నాము, మనము ఎవరితో పోరాడుతున్నామో అని మనం గ్రహిస్తే మనం అనవసరంగా ఎనర్జీని వేస్ట్ చేయాల్సినటువంటి అవసరము లేదు. ఎక్కువగా అందుకనే సౌలు అతనికి డ్రెస్ ఇచ్చాడు, వేసుకో ఈ యొక్క అదేంటది ఆభరణాలు, ఈ వస్త్రాలు వేసుకొని యుద్ధానికి వెళ్ళంటున్నాడు. నాకు వద్దు ఇవన్నీ, నాకు అసలు పడట్లేదు, నాకు సెట్ అవ్వట్లేదు అంటున్నాడు. సో యుద్ధము ఎవరు చేయాలి మన జీవితంలో అంటే దేవుడే చేయాలి. ఆమేన్. దేవుడే యుద్ధము చేయాలి మన పక్షములో. ఎందుకంటే we know how to fight with యువర్ నైబర్. మీ సహోదరుడితో, మీ అక్కతో, మీ చెల్లితో, మీ అన్నయ్యతో, మీ తమ్ముడితో మీకు ఎలా, ఎందుకంటే మనుషులతో పోరాడడం మనకి ఈజీగా తెలుసు. బట్ మానవుడికి దురాత్మతో పోరాడడం తెలీదు, మానవుడికి అపవాదితో పోరాడడం తెలీదు, మానవుడికి కొత్త శ్రమతో పోరాడడం తెలీదు, మానవుడికి క్రైస్తవుడికి కొత్త శ్రమలు, కొత్త ట్రిబులేషన్స్తో పోరాడము తెలియదు. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుణ్ణి యుద్ధములో ఇన్వాల్వ్ చేయాలి. ఆమేన్. సో ఒక యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకో యుద్ధము కంపల్సరీ మానవుడి జీవితంలో ఉంటుంది. నేను వాక్యము ఖచ్చితంగా మనం వాక్యంను విని వాక్యములో మనం బలపడినప్పుడు ఆ వాక్యము ద్వారా మనము దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయొచ్చు. ఆమేన్. ఈరోజు నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, దిస్ ఇస్ యాక్చువల్లీ పార్ట్ 2 సర్మన్ పార్ట్ 2. ఇది పార్ట్ 1 నేను మార్నింగ్ చెప్పాను, పార్ట్ 2 ఇప్పుడు నేను ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేవుణ్ణి ఎందుకు ఇన్వాల్వ్ చేయాలంటే, మీరు మీ శ్రమలతో మీరు పోరాడలేరు. యూ కాంట్ ఫైట్ విత్ యువర్ ప్రాబ్లమ్స్ బికాజ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అ స్పిరిచువల్ ప్రాబ్లమ్. ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ అ స్పిరిచువల్ సిచ్యువేషన్. ప్రతి సమస్య కూడా ఎలా ఉంది మన జీవితంలో, అది సాల్వ్ అవ్వనట్టే ఉంది.
ఇది ఎవరు దీన్ని సాల్వ్ చేయలేరు, నాకు అసలు విజయము రాదు, నేను అసలు పోరాడలేను, నేను గెలవలేను, నేను సక్సెస్ రాదు అన్నట్టే ఉంది నీ ఫ్యూచర్ అంతా కూడా. అందుకనే నువ్వు దీన్ని గెలవలేవు. కాబట్టి నువ్వు ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి? పక్కన వాళ్ళు చెప్పండి, నీ యుద్ధములో దేవుడిని ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ ట్రిబులేషన్స్, ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్. అందుకనే దేవుడికి రకరకాల పేర్లు పెడుతున్నాడు. బలశూరుడా, యుద్ధశూరుడా, బలవంతుడా, సైన్యములకు అధిపతి యెహోవా. దావీదు దేవుడిని గొప్పగా పొగుడుతూ ఆయనని ఎంకరేజ్ చేస్తున్నాడు దేవుడిని. అప్పుడే దేవుడు దావీదు మధ్యలోకి వచ్చి దావీదుకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఆ యుద్ధములో దావీదు చేసింది ఏమీ లేదు. ఏమన్నా ఉందా? ఏ యుద్ధము దావీదు చేయలేదండి. ఏ యుద్ధం. ఇంకోటి దావీదు చేశాడు, ఎవరి మీద తెలుసా? ఆయన కన్నా చిన్నవాళ్ల మీద యుద్ధము చేసి గెలిచాడేమో, కానీ ఆయన కన్నా పెద్దవాళ్ల మీద యుద్ధము చేసి దావీదు గెలవలేదు. అందుకనే దావీదు వెంటనే సైడ్ అయిపోయి యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది అన్నాడు. సో గొలియాతు మీద, తర్వాత సౌలు మీద, తర్వాత అబ్షాలోం మీద, వాళ్ళందరూ పెద్ద వాళ్ళు దావీదు కన్నా. కానీ దావీదు ఇన్వాల్వ్ కాలా, దేవుడిని ఇన్వాల్వ్ చేశాడు. కానీ ఎప్పుడైతే దావీదు కన్నా చిన్నవి ఉంటాయో, సింహము, ఎలుగుబంటి, తర్వాత చిన్న సైనికులు, వాళ్ళందరినీ దావీదు చంపగలిగాడు. ఎందుకంటే నీకన్నా చిన్న సమస్య నువ్వు ఈజీగా జయించగలవు, కానీ నీకన్నా పెద్ద సమస్య నువ్వు ఈజీగా జయించలేవు. అందుకనే యు నీడ్ టు ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. యు నీడ్ టు ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నీవు దేవుణ్ణి నీ సమస్యల్లోకి దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తే దేవుడు ఖచ్చితంగా వచ్చి నీ సమస్యలకి ఆయనే విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. బికాస్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ అండ్ బిగ్గర్ దాన్ యూ. నీ ఇంట్లో ఉన్న సమస్య, నీ జీవితంలో ఉన్న సమస్య నీకంటే పెద్దదిగా ఉంది. నీ అప్పు నీకంటే పెద్దది, నీ రోగము నీకంటే పెద్దది, నీ దరిద్రము నీకంటే పెద్దది, నీ కుటుంబాల్లో ఉన్న సమస్య నీకంటే పెద్దదిగా ఉంది. కాబట్టి నువ్వు దాన్ని జయించలేవు. అందుకనే జయించడానికి ఒక్కొక్కటి సూత్రం ఏంటి తెలుసా? యూ నీడ్ టు ఇన్వాల్వ్ యువర్ గాడ్ ఇన్ యువర్ బ్యాటిల్స్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నావో నో వరీస్. ఒక్కొక్క బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నారు. ఒకరికున్న కష్టాలు ఇంకొకరికి లేవు. బట్ కామన్గా ఒకే ఒక్క ఆయన్ని మనం యూస్ చేసుకోవాలి. ఏంటంటే ఆయన దేవుణ్ణి. ఆమేన్. నీ ముందు ఏ యుద్ధం వచ్చినా, నీ ముందు ఏది వచ్చినా దావీదు వలె నువ్వు మాట్లాడాలి, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాదని. చూడండి, మోషే కన్నా ఆ ఎర్ర సముద్రము చాలా పెద్దది. మోషే కన్నా ఆ ఫరో సైన్యము చాలా పెద్దది. మోషే కన్నా ఎదుటి ఉన్నటువంటి ఆ యొక్క సముద్రము చాలా పెద్దది. అయినప్పటికీ మోషే సంకోచించి బాధపడుతున్నప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, ఊరక నిలిచి దేవుడు చూపించిన రక్షణను మీరు చూడండి అన్నాడు. స్టే స్టిల్, స్టే కామ్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. అంతే. ఆమెన్. సో ఆ సముద్రంతో యుద్ధము చేసింది ఎవరు? దేవుడే. జరుగు అన్నాడు, ఆ సముద్రము జరిగింది. ఆమేన్. సో నీకన్నా మీరు తెలుసుకోవాల్సినటువంటి మర్మం ఏంటంటే, మీకన్నా ఎక్కువ శ్రమలు, మీకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న శ్రమలు కలిగి ఆ శోధన దురాత్మలు మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్నాయా? దేవుడు అంటున్నాడు, ఇన్వాల్వ్ మీ, నన్ను ఇన్వాల్వ్ చెయ్యి. No matter how big the problem is, no matter how big the enemy is, but involve God in your problems, involve God in your situations, involve God in your circumstances. He will come and fight against the devil. The battle belongs to the Lord. Amen. And the victory belongs to you in Jesus' name. Amen. Hallelujah. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, vengeance belongs to me. పగ తీర్చుకొనుట నా వశము. ఆమేన్. ఈ మాట ఎప్పుడైతే మీరు వింటుంటారో మీకు రోషం రావాలి. రోషం. ఆమేన్. పౌరుషం రావాలా. పగ తీర్చుకొనుట నా వశము, నా వెంజన్స్ బిలాంగ్స్ టు మీ అన్నాడు దేవుడు. అంటే నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్గా ఉండు, నీ సమస్యను నాకు అప్పగించు, నీ సమస్యను నాకు చూపించు, నీ సమస్య, నీ ప్రాబ్లంని నాకు పరిచయం చెయ్యి, నేను చూసుకుంటాను. నువ్వు చేయలేవు దాన్ని. సో అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు మన జీవితంలోకి వచ్చి మన సమస్యను ఆయన తీసుకొని ఆయన కృపను మన జీవితంలో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. సో లెట్స్ గో టు స్క్రిప్చర్, Psalm 18:39. సో లెట్ us involve God in our problems. దేవుణ్ణి మనం మన కష్టాల్లోకి, శ్రమల్లోకి ఇన్వాల్వ్ చేస్తే మనము చెప్పగలగాలి, దేవా నువ్వు నా యుద్ధము చేయగల సమర్థుడవు తండ్రి అని నువ్వు చెప్పగలిగితే నీ యుద్ధాన్ని, నా యుద్ధాన్ని, మనంది యుద్ధాన్ని దేవుడు చేసి తీరుతాడు. ఆమేన్. 18:39. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. ఓకే. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. అబ్బా, అది కూడా దేవుడే చేసింది. ఎస్.
నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. వావ్, హల్లెలూయా. చూడండి, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింప చేసితివి, నా మీదికి లేచిన వారిని. వావ్, అంటే మన మీదకి లేస్తూ ఉంటారు చాలా మంది యుద్ధములో వ్యక్తిగత. ఈరోజు మనకు యుద్ధాలు, రాజులు, కత్తులు, గుర్రాలు లేకపోవచ్చేమో, బట్ ఎవ్రీ వన్ ఆర్ హ్యావింగ్ ఎ స్పిరిచువల్ వార్. ప్రతి ఒక్కరు ఒక యుద్ధ రంగంలోకి ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ యు ఫేస్ ఎ వార్ మ్యాన్, యు ఫేస్ ఎ వార్. యుద్ధము లేకుండా నీ జీవితంలో నీ ఉదయకాలాన్ని నువ్వు ప్రారంభించలేవు. మేబీ ఇఫ్ యు ఆర్ అన్ఫిట్ టు ద వార్, యు డోంట్ బీ ఇన్ ద వార్. మీరు యుద్ధానికి అనర్హులైతే మీరు యుద్ధ రంగములో ఉండరు. ఎంతమందికి ఇప్పుడు మీరు గ్రహించండి, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతమందికి యుద్ధాలు ఉన్నాయి? నిద్రలేస్తే యుద్ధాలు లేవా? నాకు లేవు అని మీరు అనుకుంటున్నారా? దట్ మీన్స్ యు ఆర్ అన్ఫిట్ టు ద వార్. ఎవడు ఫిట్ వారికి? చేయగల సమర్థుడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెడు మాత్రమే. ఆమెన్. నాట్ ఎవ్రీ వన్ ఆర్ ఎలిజిబుల్. చాలా మంది అబ్బా మేము సుఖంగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము అంటారు చాలా మంది. ఏంటి ప్రభా నన్ను ఎందుకు ఇట్లా పెట్టలేదని నువ్వు అనుకుంటావు. నో నో నో, యుద్ధానికి ఎలిజిబిలిటీ క్రైస్తవుడికి ఉందా లేదా అని చూసుకోవాలి ముందు. ఆమెన్. యుద్ధానికి ఎలిజిబుల్ అయ్యావా, నువ్వు పరలోకానికి ఎలిజిబుల్ అంతే. ఆమెన్. యువర్ ప్రాబ్లమ్స్, యువర్ సిచ్యువేషన్స్, యువర్ పెయిన్ విల్ పొజిషన్ యూ టు గో టు హెవెన్. అది మిమ్మల్ని ఏం చేస్తుంది? రెడీ చేసి పరలోకానికి తీసుకువెళ్ళే మార్గాల్ని సరళం చేస్తుంది. ఆమెన్. ఈరోజు నేనంటాను, మీరందరూ యుద్ధానికి ఎలిజిబుల్లా కాదా అని. మీరేమంటారు? ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద వార్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద వార్ అని మీరే చూసుకోవాలి. మీ లైఫ్ని మీరు చూసుకున్నప్పుడు, మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు చూసుకున్నప్పుడు, నేను యుద్ధానికి ఎలిజిబుల్ అయినా అసలు అని నువ్వు చూసుకున్నప్పుడు నీకు నువ్వే సాక్షివి. ఎవరు నీ గురించి చెప్పబడలేదు. అవును నిద్ర లేస్తే ఎప్పుడు యుద్ధాలేండి వాళ్ళ ఇంట్లో, నిద్ర లేసి ఎప్పుడు బాధలేండి వాళ్ళ ఇంట్లో అని మన గురించి ఏమేమో మాట్లాడుకుంటుంటారు జనాలు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, యుద్ధము చేసేవాడే. శత్రువులతో అంటే శత్రువును చూసి మనము జంకకూడదు, భయపడకూడదు, వనకూడదు, బెదరకూడదు, వాడి ముఖము చూసి బెదరకూడదు. ఈ 4 క్వాలిటీస్ మనలో ఎప్పుడు ఉండాలి. ఆమెన్. అప్పుడే మనం శత్రువును జయించగలం. ఇంకోటి, నువ్వేం చేయబడలే. నువ్వు శత్రువు ముందు అలా నవ్వుతూ ఉన్నప్పుడే దేవుడు వచ్చి నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆమెన్. చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చాలా చూడండి, ఇక్కడ దేవుడే సాక్షాత్తు తన వాక్కును మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. మిమ్మును బట్టి మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని గెలిపించువాడు మీ దేవుడైన యెహోవాయే. నీ యొక్క శ్రమతో, నీ యొక్క అనారోగ్యముతో, నీ దరిద్రముతో, నీ లేమితో, నీ బాధలతో, నీ అప్పులతో దేవుడే యుద్ధము చేయునుగాక. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు దేనైతే జయించలేకపోతున్నావో నీ దేవుడు, నా దేవుడు వాటితో యుద్ధము చేయునుగాక. మనము యుద్ధము చేయనక్కర్లేదు, దేవుడే మన పక్షముగా యుద్ధము చేస్తానని ఆయన మాటిస్తున్నాడు. ఆమెన్. గాడ్ ఈస్ గివింగ్ us a word that I will face the battle and I will give you the victory అంటున్నాడు. ఆమెన్. ఈరోజు మీరు ఏ యుద్ధములో ఉన్నారో, ఏ యుద్ధ రంగంలో ఉన్నారో, దేవుడు ఆయన యుద్ధము చేసి మీకు విజయాన్నిచ్చును గాక. మీరు యుద్ధము చేయనక్కర్లేదు, మీరు ఊరక నిలిచి అలా నిలబడితే యుద్ధ రంగంలో చాలు. ఆమెన్. నో యువర్ ఎనిమీ. హూ ఈజ్ యువర్ ఎనిమీ? తెలుసుకో నీ శత్రువు ఎవరు. ఈరోజు ఆ శత్రువుకి దేవుడికి చెప్పు, ప్రభా ఈ శత్రువు నన్ను బాగా ఇసిగిస్తున్నాడు తండ్రి, ఈ శత్రువు నన్ను బాగా శోధిస్తున్నాడు ప్రభా, ఈ శత్రువు నన్ను బాగా టార్చర్ పెడుతున్నాడు ప్రభా, యుద్ధము యెహోవాదే అని నువ్వు అన్నావా, దేవుడు నీ శత్రువు అంతు తెలుస్తాడు. ఆమేన్. Hallelujah. So you need to know your enemy and you need to tell to your God, Father, this guy is my enemy. This is my enemy. This is my enemy. Try to deal with my enemy, Father. అన్ను చెప్పగలిగితే దేవుడు నీ ఎనిమితో డీల్ చేస్తాడు. ఆమేన్. దేవుడు గొలియాతుతో డీల్ చేశాడు, దేవుడు అబీమెలెకుతో డీల్ చేశాడు, దేవుడు ప్రతి శత్రువుతో దేవుడు డీల్ చేస్తున్నాడు. ఆమేన్. ఇంకో చూడండి, యేసు ప్రభు కూడా సిలువ మీద యుద్ధము చేయలేదు, యుద్ధము చేసింది తండ్రి. ఆమేన్. సో అన్ని నామముల కన్నా ఎలా ఆయన యేసు ప్రభు వారు యుద్ధములో ఆ యొక్క సిలువలో గెలిచారంటే ఆయన మౌనముగా ఉన్నాడు కాబట్టే తండ్రి యుద్ధము చేయగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదేమన్నాడు? యుద్ధ శూరుడా, బలాఢ్యుడా,
సైన్యములకు అధిపతి యెహోవా అని దావీదు పేర్లు పెట్టాడు తండ్రికి. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ నువ్వు ఏ ఏరియాలో యుద్ధములో ఉన్నావా, దేవుడు వచ్చి నీ యుద్ధము చేయునుగాక. దేవుడు వచ్చి నీ యుద్ధములో పార్టిసిపేట్ చేసి నిన్ను గెలిపించునుగాక. ఒకటే మాట, యుద్ధము యెహోవాదే. చెప్పండి అందరు, యుద్ధము యెహోవాదే. నా యుద్ధము యెహోవాదే. ఆయనే చూచుకొనును గాక, ఆయనే నాకు విజయం ఇచ్చును గాక, ఆయనే నాకు రక్షణనిచ్చును గాక, ఆయనే నాకు సమాధానాన్ని ఇచ్చును గాక, ఆయనే నాకు గెలుపునిచ్చును గాక. సో నెవర్ ఫర్గెట్ దిస్ సర్మన్, నెవర్ ఫర్గెట్ దిస్ సర్మన్, బికాస్ యూ విల్ బి ఇన్ వార్ ఎవ్రీ టైమ్. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ దిస్ సర్మన్ ఎవ్రీ టైమ్. మీరు యుద్ధ రంగంలో ఉన్నంతసేపు మీకు ఈ సర్మన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది. నువ్వు ఎప్పుడు ఏ యుద్ధంలో ఉన్నా ఒకటే మాట, యుద్ధము 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 యెహోవాదే అన్ను పలికినప్పుడు దేవుడు ప్రత్యక్షమై యుద్ధము నీ కొరకు చేసి నీకు జయాన్ని ఇస్తాడు. ఆమేన్. పగ తీర్చుకునడం నా అవశ్యం అన్నాడు, యుద్ధము నేను చేస్తానన్నాడు, విజయం మీకు ఇస్తానన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఒక సింపుల్ విషయం గుర్తుపెట్టుకోండి, అసలు మన లైఫ్లో ఎందుకు యుద్ధాలు వస్తున్నాయో తెలుసా? మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి. మనం ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మన జీవితంలో యుద్ధాలు వస్తున్నాయి. మనం ఈ దేవుణ్ణి నమ్ముకోకపోతే మనకు ఈ యుద్ధాలు వచ్చేవి కాదు. బికాస్ ఈ దేవుడికి ఎనిమి ఎవరు? లూసిఫర్. వాడు మనతో యుద్ధం చేస్తాడు, దేవుడితో యుద్ధం చేయలేడు వాడు. అందుకని ఆ లూసిఫర్ గాడు మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటున్నాను. I will take care of your battle, my dear son. I will take care of your battle, my dear daughter అంటున్నాడు దేవుడు. సో మనం ఈ దేవుడితో సత్సంబంధమును ప్రేమ కలిగి మనం జీవిస్తున్నాము కాబట్టి దేవుడు ఏ యుద్ధాల్లో కూడా మనల్ని ఉండనివ్వకుండా ఆయన ప్రతి యుద్ధాన్ని ఆయనే చేసేస్తాడు. ఆమేన్. నీ యుద్ధాలన్నీ దేవుడే చేయునుగాక, నీ యుద్ధాలన్నీ దేవుడే చేయునుగాక, నీ పోరాటాలన్నీ దేవుడే చేయునుగాక, నీకు దేవుడు గొప్ప విజయాలు ఇచ్చునుగాక. ఆమేన్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బలశూరుడా, యుద్ధశూరుడా అని దావీదు పలికిన మాటలు సత్యమే. మనము కూడా పలికినప్పుడు, తండ్రి నేను యుద్ధ రంగంలో ఉన్నాను, నేను బ్యాటిల్స్లో ఉన్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుడికి చెప్పుకుంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ యుద్ధంలోకి వచ్చి నిన్ను పక్కన పెట్టి ఆయన యుద్ధం చేస్తాడు. ఆమేన్. God will fight against you. God will fight against your enemy and he will give success, victory in the coming days. Amen. దేవుడు మీ పక్షాన యుద్ధము చేసి మీకు గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చును గాక. God of vengeance, God of battlefield will give you the results in every day, every month, every year in Jesus name. అన్నీ చూడండి, మనము 12 నెలల్లో ఏదో తిప్పి కొడితే బాగా ఫిల్టర్ చేసి బాగా ఫిల్టర్ చేస్తే ఒక్క నెల మనం హ్యాపీగా ఉండొచ్చేమో. మిగతా 11 months ఏదైతే ఉంటాయో ఒక ప్రాసెస్ గుండా వెళ్తూ ఉంటాం, ఒక శ్రమ గుండా వెళ్తూ ఉంటాం, ఒక కష్టము గుండా వెళ్తూ ఉంటాం, ఒక పోరాటం గుండా వెళ్తూ ఉంటాం. బట్ నీ విజయం వచ్చినప్పుడు అది ఒక దినము ఒక పూటగా ఉందేమో, కానీ ఆ టైటిల్ నువ్వు ప్రతి పూట క్యారీ చేయగలవా? ఆమేన్. చూడండి, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాం, 10th పాస్ అయ్యాం, బీటెక్ పాస్ అయ్యాం, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం. ఆ పాస్ అయ్యే ఆ ప్రాసెస్ని మనం తీసుకోవాలి, కానీ ఆ వెయిటింగ్ పీరియడ్ని, ఆ శ్రమపడిన పీరియడ్ని మనం తీసుకోకూడదు. దేవుడు మనకు ఒకటే మాట ఇస్తున్నాడు, మీ పక్షముగా మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడును మీ దేవుడైన యెహోవాయే. గాడ్ ద ఆల్మైటీ విల్ ఫైట్ against your enemy and he will give you the mighty results in your life in Jesus name. సో కొన్నిసార్లు మనమే యుద్ధం చేస్తూ ఉంటాం, మన వ్యక్తిగత జీవితాలతో, అనారోగ్యాలతో, బలహీనతలతో, తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులతో మనమే యుద్ధము చేస్తూ మనమే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి ఒక వండర్ఫుల్ వర్డ్ ఏంటంటే, మీరు యుద్ధంలో నిలబడండి, నేను చేస్తానంటాడు. ఆమేన్. యుద్ధము యెహోవాది అని దావీదుకి ఎలా తెలిసిందంటే, దావీదు బాగా వాక్యం చదివేవాడు. ఆమేన్. He is always, he reads Bible always, he prays always, he worships always. ఎవరైతే వాక్యాన్ని ఎక్కువ చదువుతూ ఉంటారో వాళ్ళ శ్రమల దినాల్లో మంచి మంచి మాటలు, విలువైన మాటలు వాళ్ళ నోట్లో నుంచి బయటికి రాగలవు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాక్యము లేనివాడు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాక్యము చేత నింపబడిన వాడు బండ మీద కట్టిన ఇంటి మాదిరి ఉంటాడు. ఆమేన్. మీ అందరి జీవితాలు, కుటుంబాలు కూడా బండ మీద కట్టిన ఇల్లులాగా మారును గాక యేసు నామములో. ఆమేన్. సో నెవర్ 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 మూవ్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని అట్లా పక్కకి జరపండి. ఈ వాక్యం ఈరోజు అయిపోయింది, రేపు మండే ఇంకో వాక్యము, ట్యూస్డే ఇంకో వాక్యము, వెనస్డే ఇంకో వాక్యము, ఇంటా ఉండు ఇంకా వాక్యం గురించి ప్రార్థన చేయబాక. స్టాప్ లిజనింగ్ ఫ్రమ్ మండే,
స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ మండే, బికాస్ యువర్ హౌస్ షల్ బి కాల్డ్ యాజ్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్. నీ గృహం ఎలా ఉండాలా? ప్రార్థనా గృహముగా నీ గృహం మారినప్పుడు దేవుడు ఆ ఇంటికి కావాల్సినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. ఎవరైతే కుటుంబంలో ప్రార్థనలు ఎక్కువ చేస్తూ ఉంటారో ఆ కుటుంబానికి కావాల్సిన అన్ని సప్లైస్ దేవుడు సప్లై చేస్తూ ఉంటాడు. సో ఈ రోజు నుంచి ప్రతి యుద్ధాన్ని దేవుడికి సరెండర్ చేయండి, ప్రతి యుద్ధాన్ని దేవుడికి హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రతి యుద్ధాన్ని దేవుడికి అప్పచెప్పండి, ప్రతి శోధనని దేవుడి ముందు పెట్టండి, ప్రతి శ్రమని దేవుడి ముందు నిలబెట్టండి. ఈ రోజు నీ మీదకి లేచిన నీ అనారోగ్యము, ఈ రోజు నీ మీదకి లేచిన నీ అప్పులు, ఈ రోజు నీ మీదకి లేచినటువంటి నీ శ్రమ, ఈ రోజు నీ మీదకి లేచినటువంటి నీ యొక్క ఫిజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, దేవుడు యుద్ధము చేసి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. సో ఎప్పుడు దేవుని మాటలు మనం మర్చిపోకుండా మనం ఎప్పుడైతే ధ్యానిస్తుంటామో ఖచ్చితంగా ద గాడ్ ఆఫ్ వెంజన్స్, పగ తీర్చుకున్నట్టు నా అవశ్యం అన్నాడు దేవుడు. ఆ మాటలు మనం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ విలువైన మాటల్ని మనం తీసుకొని మనము గొప్ప విజయాలని దేవుడి ద్వారా పొందుకుందాం. ఎలా పాస్ అయ్యారంటే బాగా కష్టపడ్డాను, పాస్ అయ్యాను, దేవుడికి మహిమ ఉండదు. ఎలా పాస్ అయ్యంటే దేవుని మహాకృప, నేను ఎగ్జామ్కి వెళ్ళాను, దేవుడే రాశాడు, దేవుడే పాస్ చేశాడు, దేవుడే నన్ను నిలబెట్టాడని గొప్ప సాక్ష్యం మీకు రావాలా? ఆమేన్. ఎలా నువ్వు ఇలా ఇంత భయంకరమైన రోగంలోంచి ఎలా బయటకు వచ్చావంటే నాదేమి లేదండి, దేవుడే వచ్చి రాత్రి నా బెడ్ని ముట్టాడు, దేవుడే వచ్చి రాత్రి నన్ను ముట్టాడు, నేను అమాంతంగా పైకి లేచాను, నిలబడ్డాను, నన్ను స్వస్థపరిచాడు, ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఇలాంటి సాక్ష్యాలు రావాలా? నేను చేసుకున్నాను, నేను చూసుకున్నాను, నేను పెట్టుకున్నాను, నేను తెచ్చుకున్నాను, దేవునికి మహిమ రాదు. దేవునికి నీ సాక్ష్యం ద్వారా మహిమ రాదు. నీ ద్వారా దేవునికి మహిమ చెందాలంటే దేవుణ్ణి నీ యొక్క జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఇన్వాల్వ్ చేయి. ఇన్వాల్వ్ యువర్ గాడ్ ఇంటు యువర్ ఫ్యామిలీ, ఇన్వాల్వ్ గాడ్ ఇంటు యువర్ ఫ్యామిలీ, ఇన్వాల్వ్ గాడ్ ఇంటు యువర్ ప్రాబ్లమ్స్, ఇన్వాల్వ్ గాడ్ ఇంటు యువర్ సిచ్యువేషన్స్, ఇన్వాల్వ్ గాడ్ ఇంటు యువర్ బ్యాటిల్. హీ విల్ కమ్ అండ్ హీ విల్ ఫైట్ విత్ యువర్ ఎనిమీ అండ్ హీ విల్ గివ్ యూ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మీకు గొప్ప విజయాల నుంచి మిమ్మల్ని దేవుడు బలపరచును గాక. ఆమేన్.